Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. గౌరవ పత్రికా సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలోనే అంత ధైర్యవంతుని మనం ఇప్పుడు చూడలేదు. 119 సీట్లు కానీ ఒకటేసారి 115 సీట్లను అభ్యర్థులను ఈరోజు అనౌన్స్ చేయడం అంటే వారి కేసీఆర్ గారి యొక్క ధైర్యానికి ప్రతీక, వారి యొక్క నమ్మకానికి ప్రతీక. ఈరోజు ప్రజలందరి ప్రజల మనోభావాలందరినీ కూడా అనుగుణంగా బేరీజ్ చేసుకొని ఈరోజు టికెట్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో మా అందరి కూడా మా మీద నమ్మకం పెట్టుకొని మా అందరికి టికెట్ ఇచ్చినందుకు మా జిల్లా పక్షాన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుసుకున్నాము. మా మీద నమ్మకంతో వారు అందరికి టికెట్లు ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని మమ్ము చేయక్కడ పనిచేసుకొని పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా డెఫినెట్గా మేము గెలవడం కాదు, మాతో పాటు పక్క కాన్స్టిట్యూషన్గా గెలిపించే విధంగా చేయుతను ఇచ్చి డెఫినెట్గా మేమందరం కేసీఆర్ గారి అడుగుజాలనుతంగా వారు ఇచ్చిన అన్ని బీఫామ్స్ గెలిపించేందుకు మేము తప్పక కృషి చేస్తామని చెప్పుకుంటూ, గతంలో మాకు 13 నియోజకవర్గాలు కానీ మా మంత్రిని ఓడిపోయింది, మా యొక్క రెబల్ అభ్యర్థి అక్కడ రామోడం గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 13 నియోజకవర్గాలు గెలిపించేందుకు మా శాయశక్తులు కృషి చేస్తాము. ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా పనిచేయడమే మా బాధ్యత. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో 2 మార్పులు చేసి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మేము ఒక్కటే చెప్తున్నాం. ఈరోజు చాలామంది కూడా చాలా ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యే మార్చారట, ఈ ఎమ్మెల్యే మార్చారట అని ఏదో చాలా సందర్భంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలో మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాను, ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. కేసీఆర్ గారు లేని తెలంగాణ చూసే పరిస్థితిలో ఈ యొక్క ప్రజలు లేరు. అందుకే ఈరోజు మా దగ్గర అందరికీ కొంతమంది ఎమ్మెల్యే న్యాయం చేయలేకపోవచ్చు, 10% 5% ఇబ్బంది ఉంటుంది. వారు మా మీద ఆరోపణలు చేయడము అవన్నీ చేసింది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరినీ కలుపుకుంటాం. చిన్న అసమ్మతి రాగాలు ఉన్న వాళ్ళందరూ మేము పార్టీ లైన్, ఎందుకంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులు, మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు. డెఫినెట్గా టికెట్ ఆశిస్తారు. టికెట్ రానంత మాత్రాన పార్టీని నిలిచిపోరు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చుకొని పార్టీకి కృషి చేసే విధంగా కుటుంబ సభ్యులందరూ ఏకతాటి మీద తీసుకొచ్చుకు మేము రేపొచ్చే ప్రయత్నం చేస్తాము. చిన్న వాళ్ళు అందులో నాయకులు టికెట్ అడిగిండ్రు, రాలేదు. రానంత మాత్రం వాళ్ళు పార్టీ వదలకుండా పోయేందుకు కూడా వాళ్ళు కృషి చేస్తాం. రేపు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్కరిగా ఫస్ట్ మా కుటుంబ సభ్యులంగా కలుపుకుంటాం. మేము మా కుటుంబ సభ్యులంగా మా కుటుంబం యొక్క గెలుపు కోసం పనిచేసేందుకు కూడా వాళ్ళందరూ మేము కృషి చేసుకుంటాం. నెంబర్ 2 ప్రజలందరూ ఒకటే, కేసీఆర్ గారు కోటేస్తున్నాము త్రూ ఎమ్మెల్యే అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. అంతిమంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి తన వేసే ఓటు కేసీఆర్ ముఖ్యమంత్రి కోసమే వేస్తున్నామనే భావనలో ప్రజలు కోటేశారు. కాబట్టి జిల్లాలో 99.9% అన్ని సీట్లు గెలుస్తాం. ఎందుకంటే ఇప్పటికే మంత్రిలో కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఉన్న హుజరాబాద్లో కానీ కేసీఆర్ గారు సూచించే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మళ్ళొక్కసారి ఇబ్బంది పడకూడదని ఆలోచనతో ఈరోజు మంత్రిని అద్భుతంగా మరియు హుజరాబాద్లో అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటాం. లేని మాట అనుమానం లేదు. అందరం మంచి మెజార్టీతో గెలుస్తాం. కేసీఆర్ సార్ కూడా మాకు ఎవరిని కూడా చేంజ్ చేయలేదంటేనే మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాలను గెలిపించేందుకు శాశ్వత కృషి చేస్తాము. మీ ప్రెస్ మీడియా ద్వారా మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకంతో మాకు ఇంత అవకాశం కల్పించింది. కాబట్టి తప్పక ఆ నమ్మకాన్ని పంపించకుండా పరిపాలిస్తాము. ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మనం చవి చూసాము. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల యొక్క ఆనందాన్ని చూస్తున్నాం మనం కళ్ళల్లో. ఈ 10 సంవత్సరాల ఆనందం కొనసాగాలి. 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మనం కోరుకోకూడదు. కాబట్టి ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం కొనసాగాలంటే డెఫినెట్గా మీరు అందరూ మాకు ఆశీర్వదించండి. రెట్టింపు ఉత్సాహంతో, భయముతో, భక్తితో, క్రమశిక్షణతో పనిచేస్తాం మేము. దానికి ఉదాహరణ ఈరోజు 115 సీట్లు ఒక్కటేసారి అనౌన్స్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి మా పరిపాలన చూడండి. 10 సంవత్సరాలలో కరెంటు లేని రోజు లేదు, నీళ్లు లేని జలాశయాలు లేవు, పంట పండని భూమి లేదు, బీడు భూములు కనబడతలేదు, పండిన పంట ప్రతి కొంటున్నాం మేము. ఇప్పుడు ఈరోజు మాట ఇచ్చిన ప్రకారమే విఆర్ఎన్ ప్రభుత్వంలో కలుపుకున్నాం. మేము ఆర్టీసీ వాళ్ళని కలుపుకోవడం జరిగింది. ఈరోజు అద్భుతంగా ప్రతి పని కూడా మేము చేసి చూస్తున్నాం.
కాబట్టి మాకు అవకాశం ఇస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసుకొని జవాబుదారీగా పనిచేస్తున్నాం. ఒకవైపు ప్రతిపక్షాల పార్టీ గురించి ఆలోచించు. ప్రజలారా మీరందరూ ఒక్కసారి మీరైతే విఘ్నులు మీరందరూ ప్రతిపక్షాల కోసం పరిపాలన చూడండి. 10 సంవత్సరాలకు ముందున్న పరిస్థితి మళ్ళీ రావద్దు. ఈరోజు 115 సీట్లు మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఒక అభ్యర్థులను ఖరారు చేసే స్థితిలో లేరు. అంటే ఎన్నికల ముందే టికెట్ల కోసమే కొట్లాట జరుగుతున్నాయి. ఒక్కసారి మొదటి దశ, రెండో దశ, 4వ దశ, 8వ దశ, 10వ దశ వరకు కూడా టికెట్లు ఇస్తారు. రేపు నామినేషన్ లాస్ట్ డేట్ అనుగుణంగా ఆ రోజు వరకు కూడా టికెట్ల లిస్టు రెడీ అవుతుంది, లిస్టు ప్రకటిస్తూనే ఉంటారు. అంటే వారి యొక్క కుమ్ములాటలు ప్రభుత్వం రాకముందే వాళ్ళు టికెట్ల కోసం కుమ్ములాట జరుగుతుంది. ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించుకొని కుమ్ములాటల ప్రభుత్వాలు కావన్నా అద్భుతమైన లా అండ్ ఆర్డర్ బేస్గా ఉన్న ప్రభుత్వాలు కావాలన్నా ఒక్కసారి మీరందరూ బేరీ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కరీంనగర్ జిల్లా చూడండి, కరీంనగర్ నగరం చూడండి, అద్భుతమైన నగరం ముందుకెళ్తుంది. ఇది కొనసాగాలి. గతంలో గుంతలమై ఉన్న నగరాలు చూసాం, మనం గుంతలమైన రోడ్లు చూసినాము, రోడ్ల మీద ఉన్న పందుల శైలం చూసాము. ఎప్పుడో పక్కనే మానే డ్యామ్ ఉన్న నీళ్ళ కొరతకు ట్యాంకర్ మహిళా సౌకర్యం చూసినాం. ఇప్పుడు ఒక్కసారి చూడండి కరీంనగర్ జిల్లాలో మేమందరం కరీంనగర్ జిల్లాలో అందరం అన్నదమ్ములేక కలిసినాం. మేమందరం కలిసిమెలిసి ఈ జిల్లాను అన్ని రంగాల్లో ముందు తీసుకుంటాం, ఒకరికొకరు చేయుతగుండి ముందు తీసుకెళ్తాం. కాబట్టి మీరందరూ మా అందరికి ఒకసారి ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఆశీర్వదిస్తే రెట్టింపు ఉత్సాహం, గతంలో చేసిన రెట్టింపు ఉత్సాహంతో పనిచేసుకొని ఈ జిల్లాను ముందు తీసుకెళ్ళి భావితరానికి ఒక గొప్ప జిల్లాను, గొప్ప నగరాన్ని అందిస్తేందుకు మా వంతు కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కొత్త పార్టీలు కావు. ఇవి తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిపాలించిన పార్టీలు, అరగోసబెట్టిన పార్టీలు, మమ్మల్ని ఇబ్బంది చేసిన పార్టీలు, ₹1 నిధులు లేని పార్టీలు వీళ్ళు మళ్ళీ అధికారం వస్తే కూడా కేవలం స్వార్థ రాజకీయాలు పనిచేస్తారు తప్ప కానీ నగరాలు డెవలప్ చేద్దామని, ప్రజలకు డెవలప్ చేద్దామని చెప్పిన ఆలోచన రాదు. ఇప్పటికీ వాళ్ళు కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి, ఒకరి మీద ఒకరు కుమ్ములాటలు జరుగుతూ ఉన్నవి. గతంలో పరిపాలిస్తే ఒక్కొక్క 5 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులు మారిన పరిస్థితి ఉన్నది. హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టిన పరిస్థితి ఉన్నది. ఈరోజు హిందువులు ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నాం. అద్భుతంగా ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళీ వేరే పార్టీకి అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే దయచేసి విఘ్నుల ప్రజలారా మా అందరికీ ఒకసారి అవకాశం ఏం చెప్పారు, రెట్టింపు పనిచేస్తామని చెప్పి మేము ముందు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మేము కూడా రామగుండము వాళ్ళు వచ్చినప్పుడు నేను గౌరవ మంత్రి కేటీ రామారావు, గౌరవ మంత్రి ఈశ్వర్ గారి దగ్గర ముగ్గురం కోసం మాట్లాడడం జరిగింది. వారు ఎప్పుడో పార్టీ వదిలిపోతామని చెప్పలేదు. కేసీఆర్ మా కుటుంబము, కానీ మాకున్న ఎమ్మెల్యే గారు చిన్న మనస్పర్ధలు వచ్చినాయి. అంటే ఏ ఎమ్మెల్యే కానీ 100% అన్ని ప్రజలకు న్యాయం చేయలేరు, చిన్న మనస్పర్ధలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడు పార్టీ వదిలిపోతామని లేదు. డెఫినెట్ మాకు ఒక అవకాశం కల్పించమని చెప్పారు. అవకాశం కల్పించకపోతే డెఫినెట్ మీ పార్టీ శిరసావిస్తూ చెప్పారు. కాబట్టి పార్టీ నిర్ణయం అంతిమ. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ అంటే మాకు ఒక పవిత్ర గ్రంథం. కేసీఆర్ గారు పంపిన అభ్యర్థి అంటే డెఫినెట్గా కేసీఆర్ పంపిన అభ్యర్థి కొట్టేయాలని ప్రయత్నిస్తుంది. సో ఆ రోజు చూడంగా మేము అడుగుడు మా బాధ్యత. కానీ టికెట్ ఎవరికి ఇచ్చడం కలిసి పని చేస్తామని చెప్పి పార్టీ మొదలు చేయడం జరిగింది. రేపు అదే మాట మీద కట్టుబడి ఉంటారు. ఎందుకంటే అల్టిమేట్గా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ పరిపాలనే 90 సీట్లకు పైచీలకు వస్తాయి. కాబట్టి రామగుండం కానివ్వండి, చొప్పదాండి కానివ్వండి, ఎక్కడ మంత్రిని కానివ్వండి, ఎవరు కూడా వారు అడిగే హక్కు ఉన్నది మా పార్టీ మీద. వేరే పార్టీ అడుగుతున్నారు కదా, మనకు వచ్చి మా పార్టీకి అడిగారు ఇవ్వకుండా కలిసి పనిచేస్తారు. డెఫినెట్గా వాళ్ళందరితో మాట్లాడతాము, కలిసి మా పార్టీ కుటుంబాన్ని ఒకసారి తీసుకొచ్చి అవకాశం అనే వరకు మళ్ళీ అవకాశం కల్పిస్తాం ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ప్రకటించిన అభ్యర్థికి మాత్రం ఉండి గెలిపించే బాధ్యత వాళ్ళు కూడా తీసుకున్నారు. ఎందుకంటే దే ఆల్ ఆర్ కేసీఆర్ ఫ్యామిలీస్.